ద్వారా మనకి కూలింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. 3 years దాకా యూజ్ చేయొచ్చు ఒక కూలర్ కి. ఒక 3 to 4 years యూజ్ చేసుకోవచ్చు. ఒక 12 inches నుంచి 40 mm దాకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ రోజు వీడియో వచ్చేసి కాన్ కూలింగ్ ప్యాడ్స్ నుండి. ఇక్కడ వచ్చేసి కూలర్స్ కూలింగ్ ప్యాడ్ అయితే ఉంటాయి. చాలా మందికి కూలర్స్ కూలింగ్ ప్యాడ్ గురించి తెలియదు. మనము కూలర్స్ కి గ్రాస్ ప్లేస్ లో కూలింగ్ ప్యాడ్స్ వేస్తారు. గ్రాస్ వచ్చేసి 2 to 3 months యూజ్ చేస్తే గ్రాస్ లో డస్ట్ రావడం కానీ దోమలు రావడం ఇలాంటివి జరుగుతుంది. అండ్ 2 to 3 months యూజ్ చేసిన మనం గ్రాస్ బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అదే మీరు కూలింగ్ ప్యాడ్స్ వచ్చేసి 3 to 4 years దాకా యూజ్ చేయవచ్చు. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మీరు రీయూజ్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది. స్టోర్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఎలాంటి వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. విఎన్కే ఐడియాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి ఫాలో చేయండి. నమస్తే అన్న. నమస్తే, అస్సలాము అలైకుం అన్న. స్టోర్ పేరు? ఖాన్స్ కూలింగ్ ప్యాడ్స్. ఓకే. స్టోర్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్న? మన దగ్గర కూలర్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి ఓన్లీ కూలర్స్ కి సంబంధించినవి కూలర్ ప్యాడ్స్ అన్నమాట. ఓకే. మన స్టోర్ అడ్రస్ ఎక్కడ ఉందన్న? ఇది టోలీచౌకి పారామౌంట్ కాలనీ గేట్ నెంబర్ 3. ఓకే అన్న. మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ ఉందా? ఉందండి. కాల్ కూడా చేసుకోవచ్చు బుక్ చేసి. మన దగ్గర కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి. ఇవి మన కూలర్స్ లో యూజ్ చేస్తాం. బ్యాక్ సైడ్ దీని ద్వారా మనకి కూలింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది. గ్రాస్ ద్వారా కొద్దిగా తక్కువ ఉంటుంది, దీని ద్వారా ఎక్కువ ఉంటుంది. ఇది క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. 3 to 4 years. ఓకే. మన గ్రాస్ కి దీనికి డిఫరెంట్ ఏముంటుంది అన్న? గ్రాస్ లో అనేది ఇది 3 months నడుస్తుంది. ఇది 3 years కూడా నడుస్తుంది. ఓకే. వాటర్ ప్రూఫ్. ఇది వాటర్ లో నడవడానికి ఇది వాటర్. ఓకే. కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. దీంట్లో మన కలర్స్ అవైలబుల్ ఉంటాయి అన్న? మన దగ్గర అంటే కలర్స్ లో ఉన్నాయి. ఇది బ్రాండెడ్ అనమాట, ఈకోకూల్ బ్రాండ్ అనమాట. బ్రౌన్ లా కొద్దిగా లైట్ లా ఎల్లో ఉంటది. ఇవి వచ్చేసి మన దగ్గర ఇది షీట్ ద్వారా వస్తాయి. ఇది కొద్దిగా ప్రైస్ తక్కువనే ఉంటది, క్వాలిటీ కూడా తక్కువ. ఇది ఒక 1 year యూస్ చేసుకోవచ్చు, ఒక సీజన్. ఇంకొకటి మన బ్లూ కలర్ లో కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి మనకి సింఫనీ కూలర్స్ లో యూస్ చేస్తాం. ఓకే. దానికి దీనికి డిఫరెంట్ ఏముంటుందా? అంటే సింఫనీలో చిన్న హోల్స్ వస్తాయి, దీంట్లో ఏదో పెద్ద హోల్స్ వస్తాయి. ఓకే. ఇది కూలింగ్ ఎఫిషియన్సీ చిన్న హోల్స్ లో ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. మనం ఎన్ని ఇయర్స్ దాకా యూజ్ చేయొచ్చు అని ఒక కూలర్ కి? ఒక 3 to 4 years యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. చేస్తేనే 3 to 4 years యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇయర్లీ 2 years కి సర్వీస్ చేయకపోతే అది ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఓకే. మనకి దీనికి సైజెస్ ఉంటాయి ఏమన్నా? సైజెస్ ఉంటాయి. మీ కస్టమైజ్ సైజ్ కూడా ఇస్తాం మనం. ఇంకొకటి మన దగ్గర 12 inches నుంచి 40 mm దాకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే. మన థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, ఆఫీసెస్ అన్నిట్లో మనం పోల్ట్రీ, గ్రీన్ హౌస్ అన్ని వాడతాం. ఇది వచ్చేసి మన పోల్ట్రీలా గ్రీన్ హౌస్ లో కూడా ఇది వాడతారు అనమాట. ఓకే. చూడండి, ఇప్పుడు మన కూలర్ లో కూడా కూలింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఓకే. ఎగ్జాంపుల్ మనం ఇది 2 years అయింది ఏసీ. ఓకే. క్లీన్ చేస్తూ ఉంటే మనం ఇది 3 to 4 years కూడా వాడచ్చు. ఓకే. ఇంకా డస్ట్ ఉంటే మనం జామ్ అయిపోతే కూలింగ్ రాదు, వాటర్ మోటార్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఓకే. మనం బయటికి తీసి దీన్ని వాష్ చేయగలుగుతామా? తీసి వాష్ చేస్తేనే మంచిగా క్లీన్ అయిపోతుంది. లేకపోతే ఓన్లీ బ్రష్ తో చేసుకుంటే, ఫిల్టర్ చేసుకుంటే కూడా నడుస్తుంది. బట్ తీసి చేస్తే బెటర్ ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు మన గ్రాస్ ఏంటంటే 2 to 3 months యూజ్ చేయగానే స్మెల్ వస్తుంది. దీనికి అట్లా స్మెల్ ఏమైనా వస్తుంది? స్మెల్ రాదు. ఇంట్లో మనము ఒకసారి వాటర్ ఫస్ట్ వేసేటప్పుడు కూలింగ్ ప్యాడ్ ఒకసారి వాటర్ తీసి డ్రైన్ చేస్తే మళ్ళీ కూలింగ్ లో ఒకవేళ స్మెల్ వస్తుంది, న్యూ ఉంటే కలర్ స్మెల్, అది కూడా వెళ్ళిపోతుంది. తర్వాత స్మెల్ కూడా రాదు అనమాట. ఓకే. అన్న దీని ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్న మనకు? ప్రైజెస్ అనేది మన దగ్గర స్టార్టింగ్ 650 rupees ఉంది లోకల్ ది. ఓకే. ఇది ఒక కూలర్ కి వస్తారు అన్నమాట. ఓకే. ఒక షీట్ తీసుకోవచ్చు, లేకపోతే కట్ చేసి కూడా ఇవ్వమంటే 650 rupees ఒక కూలర్ కి వస్తుంది లోకల్. బేసిక్ ప్రైస్ 650. ఒకవేళ బ్రాండెడ్ కావాలంటే ఇది 960 rupees పర్ సెట్ ఒక కూలర్ కి. ఓకే. ఇది కెన్స్టార్, వోల్టాస్, బజాజ్ లా, హావెల్స్ ఇలా వాడవచ్చు అన్నమాట. ఓకే. అని ఇప్పుడు మనము ఒక కూలర్ కి కావాలంటే సైజెస్ ఎలా తీసుకోవాల్సి ఉంటుంది అన్న? ఒక కూలర్ లో ఆల్రెడీ మీ దగ్గర మోడల్ పెట్టి కూడా ఉంటాయి, లేకపోతే మీ దగ్గర దాంట్లో పాతవి తీసుకొచ్చినప్పుడు అదే సైజ్ తీసుకొస్తే మనం కట్ చేసి ఇచ్చేస్తాం. ఓకే. మన దగ్గర బ్రాండెడ్ కూలర్స్ దొరుకుతాయి, లోకల్ కూలర్స్ కి అవైలబుల్? లోకల్ కూడా ఉన్నాయి, బ్రాండెడ్స్ కూడా ఉన్నాయి.
ఇంకా సింఫనీ కూడా అంటే దీంట్లో అయితే బ్లూ కలర్స్ వస్తాయి. ఇవి సింఫనీలో మన డైరెక్ట్ సింఫనీ నుంచి వస్తాయి అన్నమాట. సింఫనీలో ఒక పీస్ వచ్చేసి మన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి 450 రూపీస్ పర్ పీస్. డైట్ అనే ఒక కూలర్ ఉంటుంది సింఫనీ డైట్, 450 రూపీస్. హై కూల్ ఉంది మోడల్. ఇంకొకటి సింఫనీలో స్ట్రోమ్ మోడల్ ఉంది, అది వచ్చి 1250 రూపీస్ పర్ సెట్ ఉంది అనమాట. మనకి చిన్న కూలర్స్ ఉంటాయి, ఇప్పుడు నార్మల్ మనకి ఫంక్షన్ హాల్ కూలర్స్ కూడా ఉంటాయి, అలాంటి కూలర్స్ కి యూజ్ చేయొచ్చు. ఫంక్షన్ హాల్ కూలర్స్ లో టెంట్ కూలర్ అనే ఉంది. ఇది 4x4 పెద్దది వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ ఇంకొకటి క్వాలిటీ ఉంది, రెండో క్వాలిటీ కూడా ఉంది మన దగ్గర టెంట్ కూలర్ కి. ఇది కూడా వాడచ్చు. ఇంకా మన థియేటర్స్ లో కూడా ఇవి ఉన్నాయి అనమాట, 12 ఇంచెస్ థిక్నెస్. ఓకే, ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. పోల్ట్రీ గ్రీన్ హౌస్ ఇవన్నిటికీ వాడచ్చు మనం కూలింగ్ ప్యాడ్స్ అన్నమాట. మీరు ఆన్లైన్ లో కొరియర్ చేస్తా అంటారు, ఆన్లైన్ లో కొరియర్ చేస్తే మన డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్యాకింగ్ ఉంటుంది. ఓకే, అది మన దగ్గర దొరుకుతుంది. ర్యాపిడో మీరు బుక్ చేసుకుంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నమాట. ఓకే, మీరు ఆన్లైన్ లో కూడా పంపిస్తారు, ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కస్టమర్స్ పే. ఒకవేళ ప్యాకింగ్ కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఓకే, ఎంత ఉంటుందన్న ప్యాకింగ్ కి ఎక్స్ట్రా చార్జెస్? 150 రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. ఓకే, 150 రూపీస్ డ్యామేజ్ కాకుండా ప్యాక్ చేసి పంపిస్తారు.